ఒకప్పుడు మనకి ఏపీ ఫైబర్ అనగానే ఎక్కువగా నెట్ కోసమే యూస్ అనుకునేవాళ్ళు. అయితే విలేజెస్లో ఆ కనెక్షన్స్ బాగా ఉండేవి. అయితే ఉండే కొద్దీ ఏంటంటే మనకి నెట్ సరిగ్గా రావట్లేదని కొన్ని ప్రచారాల వల్ల అదేంటంటే పడిపోయింది ఆ సంస్థ, అలా కొంచెం తగ్గింది ఆ కనెక్టివిటీ అనేవాళ్ళు. ఇప్పుడు మీరంటూ వచ్చాక మీరు బాధ్యతను స్వీకరించిన తర్వాత అది ఎంతవరకు డెవలప్ అయిందో చాలామంది మాటల్లోనే తెలుసుకున్నాము. ఇంకా దాంట్లో కొత్త మార్పులు ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏపీ ఫైబర్ కార్పొరేషన్కి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వంలో ప్రారంభించబడినటువంటి సంస్థ దాన్ని పడుకోబెట్టినటువంటి స్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, డైరెక్ట్గా అనౌన్స్ చేశారు అసెంబ్లీలోనే, దీనిలో జరిగినటువంటి అవకతవకలు బయట పెడతా, దొంగలను అరెస్ట్ చేయిస్తాననేటువంటిది అపోజిషన్లో ఉండగా చెప్పారు. అదే తరహాలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో ఉండేటువంటి పెద్ద తలకాయలుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరినీ సైతం కేసులు రావటం అనేటువంటి జరిగింది. ఏదైతే ఈ సంస్థలోకి వచ్చినటువంటి తెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ ఏదైతే తీసుకొచ్చారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి అధినేతల్లో వారి యొక్క కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని సిస్టమ్ని అంతటిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ సస్పెండ్ చేసినటువంటి దానిని రివోక్ చేసి దీన్ని వన్ డేలోనే ఈ కార్పొరేషన్లోకి తీసుకొచ్చి దానిలోనే టెండర్ వారికి ఇవ్వటం, అదే మనిషికి దీంట్లో డైరెక్టర్గా కూడా ఇవ్వటం అన్నీ కూడా జరిగిపోయినాయి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక కుమ్మక్కయ్యేటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకుంటే 10 లక్షల వరకు కనెక్టివిటీ కలిగినటువంటి దీన్ని ఇవాళ బాక్సెస్ లేకపోవటం వలన, అది కూడా బాక్స్ యొక్క కాస్ట్ విపరీతమైనటువంటి కాస్ట్. ముఖ్యంగా చెప్పాలంటే 3,000 నుంచి 4,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. అదే బయట టీవీలు కనుక సంబంధించింది అయితే కనుక ఆ బాక్స్ ఆటోమేటిక్గా 200కి దొరికేది ఉంటుంది, 500కి దొరికేది ఉంటుంది. కానీ ఇది అలా కాకుండా ట్రిపుల్ ప్లే అనేటువంటిది ఉన్నది. అంటే నెట్టు, టెలిఫోను, టీవీ మొత్తం అంతా కూడా దీనిలో వచ్చేటువంటిది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొనసాగించాలనేటువంటి చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర సంస్థలతోనూ సంప్రదింపులు జరిపినటువంటి తర్వాత ఇవాళ మనం చూస్తే నెట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నాయనేటువంటి మీరు అంటున్నారు. కానీ ఇవాళ ఆ 10 లక్షల కనెక్టివిటీ నుంచి నెట్టే కనుక వేయాలి అనుకుంటే 1 కోటి కనెక్షన్లు వేయటానికి గాను బీబీఎన్ఎల్ ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో మనం తీసుకోవటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఈ బాక్సెస్ అనేటువంటిది ఫ్రీగా కస్టమర్కి ఇవ్వాలి. కానీ ఆ పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేకపోవడం వలన మేము ఏదైతే ఎంఎస్ఓలు ఎల్సీఓలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సమావేశాలు నిర్వహించి అవి వాళ్ళు పర్చేజ్ చేసినట్టుగా పబ్లిక్కి ఫ్రీగా ఇచ్చేటువంటి పద్ధతిలో తీసుకోవాలని, అది పెట్టుబడిగా మాత్రమే మార్చాలనేటువంటి చెప్పాం. 350 రూపాయలకే 3 ప్లేయర్స్ 3 కూడా ఇచ్చేటువంటిది, ఈ ట్రిపుల్ ప్లే ఇచ్చేటువంటిది. అదే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా కానీ ట్రిపుల్ ప్లే సిస్టమ్ను పెట్టాలంటే పేటెంట్ హక్కు ఆంధ్రప్రదేశ్కే వచ్చింది, అది మనకే దక్కింది. మనకు ఆల్రెడీ పేటెంట్ హక్కు కూడా ఇచ్చున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలన్నీ కూడా పడుకునేటువంటి పద్ధతి ఉంటుంది. బాక్సెస్ కనుక సీట్ కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మేము తీసుకున్న నిర్ణయాలు తీర్మానాల ప్రకారంగా వాటన్నిటిని కూడా మేము చేయబోతున్నాం. ఇవాళ ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ కూడా 1,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇది ఫైబర్ నెట్కి సంబంధించి గతంలో ఉండేటువంటి దాంట్లో ఉండేటువంటి 500-600 కోట్లతో ఉండేటువంటిది ఇవాళ 1,000 కోట్ల రూపాయల ఆస్తులకి దీన్ని పెంచడం అనేది జరిగింది. దీంతోపాటు ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఆఫీసర్స్ కానీ ఎక్కడి నుంచి మాట్లాడినా లైవ్ వచ్చేటువంటి పద్ధతి. మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లాలను కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ సెంటర్స్ ద్వారానే మొత్తం అంతా కూడా మానిటర్ చేయడానికి సీసీ కెమెరా వ్యవస్థని డెవలప్ చేయడానికి కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ స్థితిలో ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో బాక్సెస్ కనుక సీడ్ కనుక వెళితే ఏ సంస్థ కూడా మిగిలే పరిస్థితి ఉండదు. ఇవాళ బయట సంస్థలు 300-350 వాళ్ళు కూడా వసూలు చేస్తున్నారు. కానీ నెట్ కూడా కలిపి ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ ఇస్తుంది. ఇవాళ మేము ఇంకో కొత్తదిగా తీసుకున్నది నెట్ విడిగా కావాలంటే కనుక విడిగా నెట్ ఇవ్వడానికి 190 రూపాయలకే నెట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని మేము తీసుకున్నాం. కాబట్టి ఈ బయట సంస్థలకి నెట్ కనుక తీసుకోవాలంటే 400-500 కూడా. అది కాకుండా ఈ సంస్థని ఈ రకంగా డెవలప్ చేసామని కూడా తెలియజేస్తాం. ఫస్ట్ సినిమా అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి రోజు ఏ రోజైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మాకు కూడా ఇచ్చినట్లయితే సరిపోతుందని చెప్పాం. మేము కూడా ప్లే చేస్తామని.
కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ ద్వారా వచ్చినటువంటి అభ్యంతరాలు మేము ఒకటే చెప్తున్నాం, ఏపీ ఫైబర్ అనేటువంటిది ఒక థియేటర్. ఆ థియేటర్లో ఎట్టే మూమెంటు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మాకున్న కనెక్టివిటీ చూడొచ్చు. అటువంటిప్పుడు ప్రొడ్యూసర్కి లాభమే కానీ నష్టం ఉండదు అనేటువంటి చెప్పున్నాం. అది దాని మీద తర్జన భర్జన జరుగుతున్నాయి, కొన్ని సినిమాలు రావట్లేదు అనేటువంటిది. ఇప్పటి వరకు కూడా మేము ప్రారంభించినటువంటి మాత్రం అద్భుతంగా ప్లే చేయటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కేబుల్ నెట్వర్క్ని విస్తరింపజేయటం జరిగింది. ఏదైతే బ్లాక్ వైర్ అనేటువంటిది అంటే మెయిన్ వైర్ని లీజుకి ఇవ్వడానికి కూడా మేము యాక్సెప్ట్ చేయటం జరిగింది. దానికి తోడు ఇదే కాకుండా మేము తీసుకునే నిర్ణయాల ప్రకారంగా సీసీటీవీలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వేలాది ఉండేటువంటి వాటన్నిటిని యొక్క ఆ ప్రాపర్టీ కూడా ఏపీ ఫైబర్ కార్పొరేషన్కి రావటం అని జరిగింది. దీని ద్వారా ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ కూడా అవన్నీ ఏపీ ఫైబర్ ద్వారానే బయటకు వస్తుంది. దీనికి అనుసంధానం చేస్తూ కలెక్టర్ గారు అదేవిధంగా ఆ ప్రాంతాల ఎస్పీలు సిపిలు కూడా దీనికి అనుసంధానం కలెక్టర్ ఆఫీస్లో ఒక ఆఫీస్ కూడా ఉంటుంది, దాని నుంచి జరుగుతూ ఉంటుందని కూడా తెలియజేస్తూ అప్గ్రేడేషన్కే ముందుకు వెళ్ళేటువంటి పద్ధతి ఉంటుంది. భవిష్యత్తులో దీన్ని మరింత కనెక్టివిటీ తీసుకురావడానికి కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.